3 రోజుల నుంచండి ఆకాశానికి చిల్లు పడ్డట్టయితే వర్షం పడుతూనే ఉన్నాయండి. జోరుగా వర్షాలనమాట. కానీ మన ప్రోగ్రామ్ అయితే ఆగదు కదా! చూస్తున్నారు కదా! మబ్బులు నల్లగా పట్టేసినాయండి. ఆ భయము గుండెల్లో వండుకొని వెళ్తున్నాము అని అట్లాగే రోజు అలాగే వర్షం పడుతుంది. సాయంత్రం పూట అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే తెరిపిస్తుందండి. ఈ విధంగా అయితే మేము మా ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఈరోజు అయితేనండి మనకి స్పాన్సర్ చేసింది మన నళిని అండి. మా నళిని అనమాట. మా నళిని నాకు పరిచయం చేసింది. ఎప్పటి నుంచో తెలుసు, అయినా సరే మధ్యలో బ్రేక్ వచ్చిందండి. మా ప్రథమ మేడం అనమాట, శైలజ గారు. సుకన్య ఇట్లాగా అని చెప్పైతే తను తీసుకొచ్చారు. అంతే కదండి, అలా ఒకళ్ళకొకళ్ళు తెలుసుకొని అయితే ఇలాగా సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ నళిని అయితేనండి సుందరయ్య నగర్ కాలనీలో విజయవాడలో ఉంటారనమాట. తనకైతే నిజంగా అండి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకని అంటారా, నేను మర్చిపోయినా తను నన్ను గుర్తుపెట్టుకొని అయితే ఈ ప్రోగ్రామ్కి ఈరోజు స్పాన్సర్ చేసింది. ఈరోజు ఇంతమంది వర్షంలో ఎలాగా వేడివేడిగా తింటున్నారంటే నళిని పుణ్యమేనండి. మనం వంట చేసి పెట్టేస్తున్నాం, కానీ దాతలు కూడా ముందరకు వచ్చి సహకరిస్తున్నారు కదా. అలాగా కూర్చొని తింటున్నారా అని అంటే ఎంతో ఇదైతేనే అలా చేయగలుగుతారండి, తినగలుగుతారు. లేకపోతేనండి ఎందుకు వచ్చి అలాగా తినలేరు కదా. కాబట్టి మీరు కూడా ఇంకా మీ చేతనైన సహాయం నాకు అందించవలసిందిగా నేనైతే కోరుకుంటున్నానండి. ఎందుకంటే పెట్టే పిడికెడు మెతుకైనా చాలా శ్రేష్టంగా ఆరోగ్యకరమైన ఫుడ్డే మేము పెడుతున్నామండి. ఎందుకంటే అది మీరు చూస్తూనే ఉన్నారు. ఇది దగ్గరగా ఇంకా 4వ నెలలోకి వచ్చేస్తున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి దీవెనలు అయితే సుకన్య గార్డెన్ మీద ఉంచమని అయితే కోరుకుంటున్నాను.